ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియ స్నేహితులారా, నా ఆత్మీయులారా, నా సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ దినాన నా జన్మ దినాన్ని గుర్తుంచుకొని ప్రేమతో హ్యాపీ బర్త్డే అని విష్ చేసిన మీ అందరికీ కూడా యేసయ్య నామమున మనసారా శుభములు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా థ్యాంక్స్ అండి, నన్ను గుర్తించినందుకు, విష్ చేసినందుకు. ఏదో ఒక చిన్న మాట, నన్నే కాదు నాకే కాదు, మనము ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిగేటప్పుడు హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అంటాం. దాని అర్థం ఏంటి? సంతోషంగా ఉండాలి, సంతోషంగా జరుపుకోవాలి, సంతోషించాలి అని. మంచిదే, అలా చెప్పడం అయితే చాలా మంచిదే. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పడం కన్నా వాళ్ళని హ్యాపీగా చూసుకోవడంలోనే నిజమైన హ్యాపీ ఉంటుంది. సో చెప్పి ఆ ఒక్కరోజుతో వాళ్ళకి హ్యాపీ అని చెప్పి మాటల చేత, ప్రవర్తన చేత వాళ్ళని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ ఉంటే, ఆ సంవత్సరం అంతా ఒకరిని బట్టి ఏడుస్తూ ఉంటే మీరు చెప్పిన హ్యాపీ బర్త్డే అన్న మాటకి విలువ ఉండదు. సో మాటలతో విష్ చేయడం కన్నా క్రియలతో ప్రేమించడం మిన్న. కాబట్టి విష్ చేయండి, అయితే హ్యాపీగా చూసుకోండి. అది అమ్మ కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు ఎవరైనా సరే వారిని హ్యాపీ కోరుకుంటున్నారంటే మీరు కూడా వారి హ్యాపీలో పాలిభాగస్తులు అవ్వాలి. సో ఇలా ఒకరిని ఒకరు హ్యాపీగా ఉంచుకుంటూ, ఒకరిని ఒకరు హ్యాపీగా చూసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు హ్యాపీ అట్మాస్ఫియర్ని మరి ఏర్పాటు చేసుకుంటూ ముందుకు కొనసాగితే నిజంగా ప్రతిరోజు హ్యాపీ బర్త్డేనే, నిజంగా ప్రతిరోజు హ్యాపీ డేనే. సో ఇలాంటి హ్యాపీ అందరి జీవితాల్లో ఉండాలని, కలగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ, భావిస్తున్నా. అంత మాత్రమే కాకుండా మనమందరము ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ముఖ్యంగా మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ హ్యాపీ లైఫ్లో నేను కూడా ఒకటిగా ఉండాలని ఆశిస్తూ యేసు నామమున మరొక్కసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా.